భక్తులకు ఎలాంటి మంత్రోపదేశాలు చేయలేదు. నిరంతరం సాయినామాన్ని మాత్రం స్మరించమని చెప్పేవారు. దాసగుణ అనే భక్తుడికి గంగా యమునలు ఎక్కడూ లేవు అంటూ తన పాదాల వద్ద వాటిని చూపి వారిని ఆనందపరవశుల్ని చేశారు. ఏ పని చేసినా దానిపై శ్రద్ధ, సబూరి అంటే ఓర్పు కలిగి ఉంటే చివరకు విజయం సాధించగలం అని బాబా హేమత్ పంత్తో చెప్పారు. మంచి ఉద్యోగం వచ్చి మొక్కుబడి తీర్చుకోవడానికి చోల్కర్ టీలో చక్కెర మానేసి డబ్బు ఆదా చేసి షిరిడీలో కలకండ పంచుతూ ఉంటే బాబా అతనిని చూసి తన ప్రక్కవారితో, అతనికి కాస్త ఎక్కువ చక్కెర వేసి టీ ఇవ్వండి అని చెప్పడాన్ని బట్టి బాబా వైపు ఒక అడుగు వేస్తే బాబా మన వైపు 2 అడుగులు వేస్తారని చోల్కర్ ఆనందపరవశుడయ్యాడు.